దర్పల్లి మండలం పూర్యానాయక్ తాండాలో గురువారం తీజ్ పండుగ ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తాండా నాయకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా తీజ్ పండుగ ఎంతో ఘనంగా జరుపుకున్నామని, ఈ యొక్క పండుగ వల్ల ప్రజలందరూ ఆయురారోగ్యాలతో పాడి పంట గొడ్డు గోద ఎంతో సుఖ సంతోషాలతో ఉండాలని, పంటలు బాగా పండాలని నమ్ముతూ ప్రతి సంవత్సరం ఆటపాటలతో ఎంతో ఆనందంగా జరుపుతామని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాలరాజ్, చెలిమెల నర్సయ్య, చెలిమెల శ్రీనివాస్, గ్రామశాఖ రమేష్ నాయక్, వల్యా నాయక్, నరేందర్ నాయక్, చందర్, ఎంపీటీసీ మోహన్ లాల్, మాజీ సర్పంచ్ లీంబ్యా నాయక్, అంజయ్య, శర్మన్, మోతిరాం, శంకర్, మంగ్య, గోపాల్, కుల పెద్దలు, తాండావాసులు, యువకులు, యువతలు తదితరులు పాల్గొన్నారు. దృశ్యం న్యూస్ రిపోర్టర్ సురేందర్. ఈద్ పండుగ సందర్భంగా మన సోదరులతోని పండుగలో పాల్గొనడం చాలా సంతోషకరం. ముఖ్యంగా ఈరోజు రైతు రుణమాఫీ గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఈ శుభదినం రోజున ప్రతి ఒక్కరికి ₹1,00,000 ఏకకాలంలో రుణమాఫీని అమలు చేసిన ఈ సందర్భంగా ఈరోజు వీళ్ళతో ఈ సెలబ్రేషన్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా 2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలంగాణ ప్రజానీకానికి మెసేజ్ పంపించారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అంటే రైతుల పార్టీ, పేదల పార్టీ. గత 20 సంవత్సరాల క్రితం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆ రోజు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశ వ్యాప్తంగా 70,000 కోట్ల రుణమాఫీ అమలు చేస్తే ఈరోజు కేవలం తెలంగాణలో 4 కోట్ల జనాభా ఉన్న తెలంగాణలో ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం